హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడ లక్ష్మణ్, తెలంగాణ ఫుడ్ షుగర్. ఏదైతే మనం చూస్తున్నామో ఈరోజు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ బ్రాహ్మణపల్లి గ్రామానికి వచ్చినాము. ఇక్కడ వీళ్ళకు అన్యాయం జరిగిందట. మరి ఏదైతే గ్రామ బహిష్కరణ చేసిందట, మరి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఎందుకోసం అంటే స్వప్నక్క అక్క పేరు, వాళ్ళ పిల్లలతో సహా ఈరోజు తీసుకున్నారు. ఎవరు మాట్లాడతలేదట. ఎందుకు ఇంత దారుణం ఈరోజు మనం చూస్తున్నాము. ఏదైతే ప్రపంచం వ్యాప్తంగా ఒకవైపు డెవలప్మెంట్ అవుతుంటే ఇండియా మాత్రం కులమత భేదాల్లోనే ఇంకా చిక్కుకొని ఉన్న విషయం మనం గమనిస్తలేరు చాలామంది. మరి పిల్లలతోనే ఒకసారి మాట్లాడదాం. హాయ్ రా. నా పేరు ముదాం ఆదిత్య. ఏం పేరు నాన్న? ముదాం ఆదిత్య. ములం ఆదిత్య. ముదాం. ఓకే. ఆదిత్య రాజ్. ఓకే. ఏ క్లాస్ చదువుతాను? 7th క్లాస్. 7th క్లాసా? ఓకే. ఏ స్కూల్? నేను గవర్నమెంట్లోనే చదువుకున్నా. గవర్నమెంట్లోనే చదువుకున్నావు ఇంతకుముందు? గవర్నమెంట్లోనే చదువుకున్నా, కానీ ఇప్పుడు వేరే స్కూల్కి వెళ్తున్నా. అది ఎందుకంటే మాకు గ్రామ బహిష్కరణ చేసిర్రు. మీకు గ్రామ బహిష్కరణ చేసిండ్రా? నీకు ఎట్లా తెలుస్తుంది? నేను అప్పుడు చూసినావా? ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు మరి మీతోనే? నా ఫ్రెండ్స్ అప్పుడు మాట్లాడిర్రు, కానీ ఇప్పుడు మాట్లాడతలేరు. అప్పుడు అంత కొంచెం అది ఏం పట్టించుకోలేరు, కానీ ఇప్పుడు మాట్లాడుతుర్రు. ఇప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇప్పుడు వేరే స్కూల్కి వెళ్తున్నా. అలాగే మళ్ళా నా ఫ్రెండ్స్కి కూడా చెప్పారు, అలానే స్కూళ్ళకు వచ్చి వాళ్ళతో మాట్లాడకు, మళ్ళా ఇది కట్టాలి, జుర్మాన్ కట్టాలి అనుకుంటా. జుర్మాన్ ఎంత? జుర్మాన్ 2000. 2000. నీకు ఎట్లా తెలుసు? నేను అప్పుడు ఉన్నా, మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు. అలా అయితే నేను గుర్తు పెట్టుకున్నా. కాదు, 2000 అని చెప్తున్నావు ఇంత క్లారిటీగా. నీకు ఎట్లా తెలుసు? దండోరు వేసిండ్రా ఏమన్నా ఊరన్నా? నేను స్కూల్లో ఉన్నా. నేను అప్పుడున్నా స్కూల్లో ఉన్నా. వాళ్ళు నాకు తెలియకుండా వచ్చేసి చెప్పేసిర్రు. ఎవరు చెప్పిండ్రు? ఎంపీటీసీ చెప్పిండా? నీకు తెలుసా ఎంపీటీసీ? నాకు ఆయన పేరు తెలియదు, ఎంపీటీసీ అని తెలుసు ఆయన. ఓకే. ఆయన వచ్చి స్కూల్లో చెప్పిండా? స్కూల్లో చెప్పిండు. ఏమని? వీళ్ళతో మాట్లాడకుర్రి, జుర్మాన్ కట్టాలి 2000, జుర్మాన్ కట్టాలి 2000. మాట్లాడితే వాళ్ళ షాప్లో ఏదైనా కొన్నా కానీ అలా షాప్లలో వాళ్ళతో మాట్లాడకుర్రి అనుకుంటే చెప్పిన అన్ని. ఓకే. మీకు షాప్ ఉందా? ఉంది. ఓకే. స్కూల్ పిల్లలు షాప్కి వస్తారా? మీ షాప్కి వస్తారా? వస్తారు, కానీ ఇప్పుడు ఎక్కువ వస్తలేరు, బంద్ అయ్యారు. నాతో మాట్లాడొద్దు అనగానే బంద్ అయిపోయారు మళ్ళీ. ఇక మరి స్కూల్లో ఎట్లా ఉన్నావు ఇన్ని రోజులు? నాకు అప్పుడు ఏమనిపించలేదు, ఇప్పుడు బాధ అనిపిస్తుంది. నేను ఇప్పుడు వేరే స్కూల్కి వెళ్ళిపోతున్నా. ఏ స్కూల్కి? శ్రీ చైతన్య. అంటే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాను. అంటే డబ్బు ఉన్న వాళ్ళ? లేదు సార్, మేము డబ్బున్న వాళ్ళం కాదు, కానీ మా నాన్న అప్పు చేసి మమ్మల్ని అందులో చేర్పిస్తుండు. అందుకనే మేము వెళ్తున్నాం. ఎందుకు ఇంత అప్పు? వాళ్ళు అట్లా చెప్పారు కాబట్టి, వాళ్ళ స్కూల్లో ఇట్లా అట్లా చెప్పారు. వాళ్ళ షాప్లో ఇట్లా కొనద్దు అనుకుంటా అన్నీ చెప్పారు కదా. మాకు ఉండ బుద్ధి అయితే లేదు ఈ స్కూల్లో. మళ్ళీ అంటే నీ ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడతలేరు నీతో? మాట్లాడతలేరు. ఓకే. అందుకే వేరే స్కూల్ జాయిన్ అయినావు. ఓకే. మంచి చదువుకుంటావా మరి? మంచి చదువుకుంటా. ఓకే రా. హాయ్ రా. నీ పేరేంటి? అభిన్య శ్రీరాజ్. ఏ క్లాస్ అమ్మా? శ్రీరాజ్ 5th క్లాస్. 5th క్లాసా? ఓకే. ఎట్లుందమ్మా మీకు గ్రామ బహిష్కరణ చేసినట్టు మీ బ్రదర్ చెప్పిండు అన్న? వాస్తవమే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుతున్నారు మరి? మాట్లాడతలేరు. అరే, ఎట్లా మీ ఫ్రెండ్స్తో పాటు మాట్లాడాలంటే ఎట్లా చేస్తున్నావు? నాకు బాధ అనిపించి నేను వేరే స్కూల్ వెళ్తున్నా. ఓకే. ఎట్లా ఏ స్కూల్ వెళ్తున్నావు? శ్రీ చైతన్య. కూర్చో. ఇప్పుడు గవర్నమెంట్. మీ ఇంతకుముందు ఏ స్కూల్ చదువుకున్నావు? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నావా? ఓకే. ఏడోకేనా. ఇప్పుడు ఏ స్కూల్ చదువుకున్నావు? గవర్నమెంట్. ఓకే. అరే, ఏడోకేనా. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడతలేరా? మాట్లాడతలేరు. కెమెరా క్లోజ్ చూడండి ఒకసారి. ఇది అండి పరిస్థితి.
మనం ఏదైతే చూస్తున్నామో గ్రామ బహిష్కరణ చేసినట్టు ఈ కుటుంబాన్ని చాలా దారుణం. పిల్లలు మాట్లాడితే నాకు కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి. నిజంగా చెప్తున్నా కదా, చాలా పాప ఏడుస్తుంటే నాకు తట్టుకోలేకపోతున్నా పరిస్థితి. మీ ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడతారు నాన్న? మాట్లాడతలేరు. ఓహో, రైట్ రైట్. 2022 మనం చూస్తున్నాం. ఈ కాలంలో కూడా గ్రామ బహిష్కరణ ఏంటి? ఇది రాజుల కాలం కాదు కదా, రాజ్యాంగపరంగా నడుస్తున్న కాలం. ఆయన గ్రామ బహిష్కరణ ఏంటి విచిత్రంగా ఇది? కొంచెం మనం సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం ఇది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలు మాట్లాడుతుంటే కనీసం ఎవరన్నా మీరు కంప్లైంట్ ఇచ్చారమ్మా పోలీస్ వాళ్ళకి? ఎట్లా అంటే ఇచ్చాము. ఎవరు మీ మమ్మీ డాడీ ఇచ్చిందా? పోలీస్ వాళ్ళు వచ్చిందా మీ ఇంటికి? మరి వచ్చిండ్రా? ఏమన్నారు? ఏమోనా? నేను చూడలేను. ఓకే ఓకే. స్కూల్కి వెళ్తావునా? వెళ్తున్నా. బాధపడక ఏం కాదు. అందరూ మీతో పాటు మాకు సపోర్ట్ ఉన్నాము, మా ఛానల్ సపోర్ట్ ఉంది. అదే కాకుండా అందరూ యువత మొత్తం మీ వైపు ఉందమ్మా. ఏడొక బాధపడకు, సరేనా? బాధపడకు, అలాంటి బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఇంత చిన్న పసిపాప బాధపడుతుంటే కనీసం మీకు జాలి అన్న అనిపిస్తలేదా? ఏంగా ఈ సమాజం ఎక్కడ పోతుంది? మన సమాజం సిగ్గు నేర్చుకోండి కొంచెం. ఏమైతుంది అసలు? చిన్న పాప ఏడుచుకుంటూ గ్రామ బహిష్కరణ చేసిందంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా నీకు? 7 8 ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. 8-9 సంవత్సరాలు ఉన్న పాపని గ్రామ బహిష్కరణ ఇప్పటి నుంచి ఏంద్రా ఇది? ఎంత దారుణం ఇది! కనీసం కొంచెం మీకు దయ కూడా లేదా? పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది. ఈ పసి పాపని ఇంత సఫర్ అవుతుంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవ్వాలి? ఎవరు కూడా మాట్లాడకుంటే, ఎవరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అదే కాకుండా కూరగాయల మార్కెట్లో కావచ్చు, ఎక్కడైనా మనం షాప్కి వెళ్ళినా కావచ్చు, ఎవరు మాట్లాడుకుంటే ఎంత దారుణం అండి ఇది. అసలు మనం ఎక్కడుంటాం? అసలు రాజుల పరిపాలన ఉన్నామా? కొంచెం కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నా నేను. దయచేసి మీరు ఆలోచించండి మిత్రులారా. ఇలాంటి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలి, ప్రతి ఒక్కరు ఇవ్వాలి. వాళ్ళకు వచ్చి ఒకసారి కలవండి. స్వప్నక్క పేరు, అక్కడ కొనకు కూర్చున్నారు చూడండి. పాపం బయట ఏడవట్లేదు, కానీ లోపల ప్రతిరోజు బాధపడుతున్నారు. ఈ పసి పిల్లలే దానికి సాక్ష్యం. ఇంతకంటే ఏం కావాలండి మీకు సాక్ష్యం? ఏం కావాలి చెప్పండి? వాళ్ళ ఫ్రెండ్సే మాట్లాడతలేదు. చిన్న పసిపాప ఏడుస్తూ మాట్లాడుతుంటే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంత దారుణం అండి. చిచి, అసలు సమాజం మనం ఎక్కడ ఉన్నాం? ఏదో డెవలప్మెంట్ అవుతుంది, ఇండియా డెవలప్మెంట్ అవుతుంది, తెలంగాణ డెవలప్. ఇది కాదురా బాబు. మనుషులుగా చూడండి. మనుషుల కంటే పశువు నయమైన వేమన గారు అన్నారు. ఇప్పుడు అదే అవుతుంది. ఏ క్లాస్ అమ్మా నువ్వు? 5th క్లాసా? వేరే స్కూల్ జాయిన్ అయినావు? జాయిన్ అయినా. వేరే ఏ స్కూల్? శ్రీ చైతన్య జాయిన్ అయినావా? మరి డాడీకి డబ్బులు ఎట్లా? మరి డాడీ అప్పు చేసుకుంటా చదివిస్తున్నాడు. ఇద్దరు కూడా కట్టుకోవాలి, అప్పు చేసుకుంటా. మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ షాప్లో చూసుకుంటుంది. ఇది పరిస్థితి అండి. మిత్రులారా, దయచేసి ఆలోచించండి. ఇలాంటి సంఘం ఏదైతే ఉందో, ఏదైతే మీరు ఒక కొట్టిన చెంపది గాయం కంటే కూడా, ఒకరి మర్డర్ చేసిన కంటే కూడా ఎక్కువ దారుణంగా ఇది ఉండి కూడా చచ్చిపోయినట్లు లెక్క ఇది. వాళ్ళు ఎలా బతుకుతున్నారో, ఒక పసిపాప కన్నిటి కారుతున్న చుక్కకి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాల్సింది. చాలా దారుణం అండి, నిజంగా చెప్తున్నా కదా. వీళ్ళు పిల్లలు మాట్లాడుతున్న నాకు జాలి వేస్తుంది. అమ్మ బాధపడకు, నీకు మంచి ఇదే బండి స్కూల్లో మేము వేయడానికి ట్రై చేస్తాము. ఖచ్చితంగా మా మీడియా డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటుంది అమ్మా. బాధపడకు నువ్వు, ఓకేనా? మమ్మీ గారితో ఒకసారి మాట్లాడదాం. చిన్నపిల్లలు ఇలా చెప్తుంటే నాకు నిజంగా చెప్తున్నా కదా, కంట్లో నుంచి నీరు వస్తున్నాను. చాలా దారుణం. దీనికి రేవంత్ రెడ్డి కావచ్చు, మరి ఏదైతే పెద్ద ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, స్పందించాలి. కనీసం మనకు కుటుంబానికి వచ్చి భరోసా ఇవ్వాలి కదా. ఇంత దారుణం అండి. ఏంటి? డబ్బులు సంపాదిస్తే, అలా సంపాదిస్తే వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులకు పంపిస్తున్న ఈ రోజులలో మీరు ఏం చేస్తున్నారు? ఒక కుటుంబాన్ని, మనుషులుగా ఫస్ట్ చూసుకోండి.
చాలా దారుణం ఇది. ఒక పసిపాప 10 ఏళ్ల పాప సమాధానం క్వశ్చన్ వేస్తుంటే ఎవరో సమాధానం చెప్పే దమ్ముందా మీకు? మీ బతుకులు పాడగాని ఇంత దారుణమా? ఆలోచించండి కొంచెం. మనుషుల్ని మనుషుల్లాగా చూడండి. ఫస్ట్ మనుషుల్ని మనుషుల్లాగా చూడండి. అది ఫస్ట్. గ్రామ బహిష్కరణ ఏందిరా ఇది? ఏ చట్టంలో ఉంది? ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? ఉందా ఎక్కడైనా? చెప్పండి. రాజుల కాలంలో ఇది? పసిపాపకు కూడా గ్రామ బహిష్కరణ తెలిసిపోయిందంటే మన దేశం డెవలప్మెంట్ అయింది. ఇది కాదురా బాబు డెవలప్మెంట్ అంటే. ఇది డెవలప్మెంట్ అంటారా? దీన్ని డెవలప్మెంట్ అంటారా? చిన్నారి పసిపాప కూడా గ్రామ బహిష్కరణ తెలుస్తుంది క్లారిటీగా. ఇంకా మన దేశం వెనుకబడే ఉంది. ఇంత దారుణం. ఆలోచించండి మిత్రులారా. కనీసం ఈ కుటుంబాన్ని ఒక్కసారి పరామర్శించండి. ఒకసారి మమ్మీతో కూడా ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. అమ్మ నమస్తే. పేరేందమ్మా? స్వప్న గారు. చెప్పండి అక్క, ఎలా ఉంది పరిస్థితి? చిన్నపిల్లలు పాపలు మాట్లాడితే ఇట్లా అమ్మ, పాపలు మాట్లాడితే నాకు కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయమ్మా. ఆ పసిపాపలు పడే కష్టాలు మీరు ఎలా అనుభవిస్తున్నారు అసలు? ఇంత వాళ్ళకు కూడా తెలుసు కదా సార్. ఇప్పుడు అన్ని విలేజ్లో ఏం చేస్తారు, ఏం కథ. గ్రామ బహిష్కరణ అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. స్కూల్లోకి వెళ్ళి చెప్పినాక వాళ్ళకి బాధ అనిపించదా సార్? అనిపిస్తుందా? స్కూల్లోకి వెళ్ళి మరి చెప్పి ఇంటికాడ ఊరు మొత్తం దండోర వేసి అది కూడా చాలదన్నట్టు మళ్ళీ తెల్లారి స్కూల్లోకి వెళ్ళి స్కూల్లో పిల్లలకి చెప్పడము, అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలుసు. పిల్లలు ఇలా ఏడుస్తే ఎంత బాధ అనిపిస్తుంది సార్. కానీ చదువు లేదంటే ఓకే, చదువుకున్న ఈ రోజులలో కూడా ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి మేడం. అది మొత్తం ఏదే కానీ బహుజన బిడ్డలు అనేది అభిప్రాయం అనేది లేదు. మొత్తం రెడ్డి రాజ్యం ఉంది కాబట్టి అలానే అవుతున్నాయి. ఏడవకండి మేడం, ఏడవకండి. పిల్లల బాధ చూస్తే కన్నీళ్ళు వస్తాయి సార్. పిల్లల బాధ చూస్తే కన్నీళ్ళు వస్తాయి. పిల్లలకు మాట్లాడుకుంటే కనీసం అసలు ఏం చెప్పాలో నాకు అర్థమవుతున్నది మిత్రులారా. ఇది కుటుంబ పరిస్థితి. ఇల్లు ఉంది, మంచిగా ఉండడానికి జాగ ఉంది, తినడానికి తిండి ఉంది, కానీ శాంతి లేదు, మనశ్శాంతి. ప్రతిరోజు ఇదే నా బాధ మేడం. పిల్లలు గుర్తు చేస్తారు సార్. ఓకే, మా స్కూల్లోకి వచ్చి ఇట్లా చెప్పారు వాళ్ళు. ఒక ఎంపీటీసీ అయ్యి ఇట్లా వచ్చి చెప్పిండు అని మా బాబుకి అంటాడు. వాళ్ళు అన్నప్పుడల్లా వాళ్ళు ఏడుస్తారు. కాదు మేడం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పసిపాప ఇంత 9 సంవత్సరాల పాప నాకు చెప్తుంటే నాకు కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి మేడం. అంటే మీరు ప్రతిరోజు ఎలా భరిస్తున్నారు ఈ బాధని? భరించాలి, తప్పది. ఏం చేస్తాం సార్ మరి. అయినా వాళ్ళ మీద కేసు వేసినాం. కేసు వేసిందా? కేసు వేసినాము. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిందా మరి? ఇక్కడ దాకా రాలేదు, మేమే వెళ్ళి చెప్పాము. ఒక ఎమ్మెల్యే చెప్తే కూడా పట్టించుకోలేడు కదా. ఎమ్మెల్యేకి చెప్తే కూడా పట్టించుకోలేడు. మాజీ ఎమ్మెల్యే జాజల వాళ్ళ రాజకీయ సపోర్ట్ ఉంది వాళ్ళకు. పర్ఫెక్ట్ ఉంది సార్, పర్ఫెక్ట్ ఉంది 100%. అతని పేరు చెప్పుకొని కూడా వీళ్ళు దౌర్జన్యం చాలా చేసారు. ఇంటి పైకి రావడము, ఇది గులగొడతామని చెప్పడము. గులగొడతామంటే గులగొట్టు కాదు ఇది అన్ని వాళ్ళు ఇల్లు గులగొడతామంటే కూడా గులగొట్టని వాళ్ళు. ఇంట్లో కూడా ఇప్పుడు కూడా మీరు ఇంట్లోనే ఉంటారా మేడం? ఇప్పుడు ఉంటున్నాము, ఇంట్లోనే ఉంటున్నాము. కానీ అప్పుడు మేము ఇంట్లోనే ఉన్నాము, కానీ అక్కడ మొత్తం బంద్ చేసి ఇక్కడ ఒకసారి డోర్ పెట్టేసుకొని వన్ సైడ్ నుంచి వెళ్ళిపోయినాం అంతే. ఇప్పుడు మీకేమన్నా అంటే టైం పాస్ అవ్వకపోతే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనశ్శాంతి దొరకాలంటే చుట్టాల ఇంటికి అలాంటి ఏమైనా వెళ్ళారా? వెళ్తాం, మా అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడికి అంతే. ఇక కానీ ఊరి వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ ఊరి వాళ్ళ మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. మాట్లాడితే దండుగా అని చెప్పి మాట్లాడలేదు. మా ఇంట్లో మేమే ఉండడము, ఇక ఎవరింటికి వెళ్ళకపోవడము అట్లా ఉండే. ఇక ఇంత బాధపడుతూ ఈ ఊర్లో ఉండటం అవసరం అంటారా? కన్నా ఊరు కదా సార్, ఉండాలి, తప్పది, ఉండాలి. ఊరు నుండి సెట్ పోతాం సార్, ఎటు పోం కదా. ఉన్న ఊరు నుండి సెట్ పోం కదా సార్. ఇదేంటి ఇంకా మాట్లాడితే ఇంకా కంట్లో నుంచి నీళ్లు తప్ప వేరే దారి లేదు నాకు. నిజంగా చెప్తాను, చాలా బాధాకరమైన విషయం.
మరొకసారి చెప్తున్నా, మీకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ బ్రాహ్మణపల్లి గ్రామం, ఒక కుటుంబాన్ని టోటల్గా మనం చూస్తున్నాం. ఏంటంటే ఒక కుటుంబాన్ని టోటల్గా గ్రామ బహిష్కరణ చేసి ఎవరు కూడా మాట్లాడొద్దు, దండోరా వేశారు కదా, దండోరా వేసి మరి ఎవరు మాట్లాడొద్దు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి 2000 రూపాయల జరిమానా. ఆ పసిపాప చెప్తూనే నాకు కంట్లో నుంచి నీళ్ళు వస్తుంది. ఇదే అండి మన సంస్కారం. ఇదా మీరు మాట్లాడితే నోటి నుంచి మాటలు రావట్లేదు. ఏం సాధిస్తారా మీరు? రేపు చచ్చిపోయిన తర్వాత అందరూ ఈ బొంద గడ్డల్నే చచ్చిపోవాలి కదా, ఈ భూమాత్ర ఒడిలోనే చచ్చిపోవాలి కదా. ఏం సాధిస్తారు మీరు? బంగారు మీ కావు, డబ్బులు మీ కావు, సంపద మీది కాదు, అన్నీ ఒకరోజు వదిలేయాల్సిందే. మనుషుల్ని మనుషులుగా ఎందుకు చూడరు మీరు? ఎన్ని రోజులు ఈ కులాలు మతాలు, ఎన్ని రోజులు? ఇక్కడైనా మేల్కోండి, మనుషుల్ని మనుషుల్లాగా చూడండి. అమ్మా, మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. మాకు జరిగిన ఏదైతే మీకు జరిగిన అవమానం, ఇది మీకే కాదు, టోటల్ తెలంగాణ కాదు భారతదేశంలో జరిగిన అవమానం అమ్మా. ఇది నాటే జోక్, చిన్న మాట కాదు. గ్రామ బహిష్కరణ అంటే ఈరోజు సీఎం మన రేవంత్ రెడ్డి సీఎం రెడ్డి కావచ్చు, ఆయన కూడా రెస్పాండ్ అవ్వాలి. నరేంద్ర మోడీ కావచ్చు, ఆయన కూడా రెస్పాండ్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఇది చాలా బాధాకరమైన విషయం, నాటే జోక్ ఇది గ్రామ బహిష్కరణ అంటే. మీరేదో గ్రామ బహిష్కరణ అంటే ఎవరు మాట్లాడద్దు, మీతో ఎవరు పాట పాడద్దు, ఎవరు మాట్లాడద్దు, మీ పెళ్లికి ఎవరు రావద్దు, మీ ఇంట్లో పండుగ ఉంటే కూడా ఎవరు రాదు. ఇంత దారుణము వద్దు మేడం. ఇలాంటి బాధలు మీరు సహించాల్సిన అవసరం లేదు. మీకు మద్దతుగా ఖచ్చితంగా మా మీడియా డిపార్ట్మెంట్, సోషల్ మీడియా ఖచ్చితంగా ఉంటుంది మేడం. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మాకు అయినంత మద్దతు మేము ఇంకా ప్రజల జనాలకు తీసుకెళ్తాం. ఎవరైతే మిత్రులారా, ఏదైతే మహిళా సంఘాలు ఉన్నారో, మరొకసారి చెప్తున్నా, కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామం స్వప్నక్క అక్క పేరు. ఆమెకు మద్దతుగా నిలబడే ప్రతి ఒక్కరు, నేను నిలబడతాను అనే వాళ్ళకు నేను నంబర్ కూడా ఇస్తాను, ఆ నంబర్ కింద ఉంటుంది, నాకు ఫోన్ చేయండి. అక్కతో ఒకసారి మాట్లాడి ఒక 2 నిమిషాలు భరోసా ఇవ్వండి. మీరు ఫస్ట్ భరోసా ఇవ్వండి. ఆ బాధను తట్టుకోలేకపోతున్నారండి, తట్టుకోలేకపోతున్నారు. పసిపిల్లలు ఏడుస్తుంటే నాకు కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ కుటుంబం ఎలా భరిస్తుంది? దయచేసి మరొకసారి 2 చేతులు పెట్టి దండం పెడుతున్నా అన్న, 2 చేతులు పెట్టి దండం పెడుతున్నా. వాళ్ళని ఆదుకోండి, సపోర్ట్ చేయండి. ఏదో ఆదుకున్నట్టు డబ్బు పరంగా కాదు, మీరు భరోసా ఇవ్వండి, మేము ఉన్నామని భరోసా ఇవ్వండి. చిన్న ఒక వార్డు మెంబర్ కదా, వార్డు మెంబర్ ఆమె అయ్యిందని ఒక ఎంపీటీసీ అట, ఆయన ఎంపీటీసీ, ఆయన మీ ఫ్రెండ్ ఎవరు అంటే మీ ఈయననే ఎంపీటీసీ ఎవరమ్మా? రెడ్డి అంటే కులం, ఈ కులమే అడ్డం వస్తుంది. ఇది రెడ్డి అట. మరొకసారి చెప్తున్నా, ఈ కులాలు ఏందో ఎవడు కనిపెట్టిండ్రో కులాలే, కానీ ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ఆ భూకంపం వచ్చో అందరు ఇందులోనే పోతాం, ఈ భూమాత ఒడిలోనే పోతాం. కానీ చాలా బాధాకరమైన విషయం మిత్రులారా, ఇలాంటి వ్యూస్ ఖచ్చితంగా వీడియోస్ మీరు ప్రతి ఒక్కరు షేర్ చేయండి, అక్కడి మరియు సపోర్ట్ చేయండి. మరొకసారి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా మీకు, నేను ఎప్పుడు కూడా దండం పెట్టలే, ఫస్ట్ టైం నేను ఇటు పసిపాప మాట్లాడుతూనే నాకు కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి మిత్రులారా. నిజంగా చెప్తున్నా కదా, మరోసారి ఇలాంటి ఎవరికైనా మనకు బాధ అనిపిస్తే చాలా దారుణం అనిపిస్తుంది. మరొకసారి ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు. దయచేసి మరొకసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఏదైతే మనం అక్క మీరు సపోర్ట్ చేయండి, మీకు సపోర్ట్గా మేము ఉంటాము. మీరు ఇలాగే ఉండండి, అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఖచ్చితంగా మీ కుటుంబానికి ఖచ్చితంగా మా సోషల్ మీడియా కావచ్చు, అదే కాకుండా ఏదైతే మహిళా సంఘాలు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తే ఇంకా మీకు మద్దతుగా పలుకుతారు. మీరు రాజకీయం కావచ్చు, మీ వృత్తిలో కావచ్చు, మీరు ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఏమన్నా మీరు చెప్పగలుగుతున్నారా? ఫైనల్గా చూసి చెప్పండి, అక్కడ చూసి చెప్పండి. ఫైనల్గా ఏమైనా చెప్పగలుగుతారా? ఫైనల్గా అంటే మా కుటుంబానికి కొంచెం
కొద్దిగా అంటే కొంచెం కాదు. వాళ్ళు ఇట్లా గ్రామ బహిష్కరణ చేసిన తర్వాత కూడా మమ్మల్ని బెదిరియడం కానీ ఇలాంటివి చేశారు. మా సార్ది జాబ్ తీసేస్తామని ఆఫీస్లో చుట్టూ కంప్లైంట్లు చేయడము, జాబ్ పోవాలని చెప్పి తిరగడము అలా చేశారు. కానీ చట్టపరంగా ఏది వాళ్ళకు కరెక్ట్ లేదు కాబట్టి, వాళ్ళకు సంబంధించింది ఏది లేదు కాబట్టి సార్ వాళ్ళు మేము అట్లా తీసేయలేము, ఏ నేరం లేదు కాబట్టి మేము చేయలేము అట్లా అని చెప్పేసి, తప్పేం లేదు కాబట్టి మేము చేయలేము, ఆ జాబ్ అనేది మాకు తీసేయలేమని చెప్పేసి వాళ్ళని వాపసు వెళ్ళగొట్టేశారు. తర్వాత ఏంటంటే ఎట్లాగో కేసు మేము పెట్టాం కదా సార్, గ్రామ బహిష్కరణ చేశారని చెప్పి కేసు పెట్టాం వాళ్ళ పైన. ఆ కేసుకు సంబంధించి వాళ్ళు కోర్టుకు తిరుగుతున్నారు. కోర్టుకు తిరుగుతూ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎట్లాగో కేసు నడుస్తుంది కదా, కేసు ఇంకో పని కూడా అయిపోతుంది, వాళ్ళని కూడా ఫ్యామిలీని చంపేస్తే ఇదే కేసు అదే కేసు కూడా అయిపోతుంది అన్నమాట అంటున్నారు. చంపేస్తా అని చెప్పిన అది ఒకటి అయితే బాధాకరము. మాకు ప్రాణహాని కూడా ఉంది కదా. ప్రాణహాని ఇదే అండి. దయచేసి మిత్రులారా ఒకసారి ఆలోచించండి. మరొకసారి చెప్తున్నా, ప్రాణహాని ఉందని ఈ కుటుంబం రోడ్డు పైన వస్తుంది. మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. మా ఛానల్ మద్దతు ఇస్తుంది. ఏదైతే వ్యూస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మరొకసారి గమనిస్తున్నా, దయచేసి మీరు ఆలోచించండి మిత్రులారా. ఈ కుటుంబాన్ని మీరు ఆదుకోవాల్సిన విషయం మీ పైన ఉంది. ఈ కుటుంబం లేకపోతే రోడ్డు పాలు అయిపోతే మనం ఉండి కూడా ఇక ఏం పనికి రాం. నాకు తెలిసైతే చాలా బాధాకరమైన విషయం. ప్రాణహాని ఉంది, కేసు వేసినా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు వేసినా చంపేస్తామనే బెదిరింపులు వస్తున్నాయంటే మీరు ఒకసారి వాళ్ళ కుటుంబం ఎక్కడ పోవాలి, ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళ తండ్రి ఎటు పోవాలి, వాళ్ళ అత్తమ్మ ఎటు పోవాలి, ఈ కుటుంబం ఎటు ఆగం అవ్వాలి. మీ ఆస్తుల కోసమేరా ఇది నాటకం? ఇది ఎన్ని రోజుల నాటకం ఇది? ఇప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తారా? అందరికీ తెలిసిన విషయమే. ఏం లేదు, ఒక బట్టను పొట్ట ఏం తీసుకెళ్ళాం. కానీ ఇంత దారుణం నిజంగా చెప్తున్నారు కదా. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మరొకసారి చెప్తున్నా, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. నాకు కింద నంబర్ ఉంటుంది, అక్క నంబర్ నేను ఇస్తాను. పర్సనల్గా మీరు మాట్లాడండి ఒకసారి. అక్కడే మీరు ధైర్యం ఇవ్వండి. మహిళా సంఘాలకు ప్రత్యేకించి వీడియో చేస్తున్నా. దండం పెడుతున్నా అక్క, మీకు కూడా మీకు ప్రత్యేకించి 2 చేతులు పెట్టి దండం పెడుతున్నా. ఈ కుటుంబాన్ని ఆదుకోండి మీరు ఫస్ట్. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఏమవుతున్నారో చిన్న పసిపిల్లలు చెప్తుంటేనే నాకు బాధ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా కదా అక్క, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మా ఛానల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో ఈ ఇష్యూ రాష్ట్రం అంతా తెలిసే వరకు నేను నిద్రపోనాక. ఖచ్చితంగా రాష్ట్రం అంతా తెలిసే వరకు మీ పాప కావచ్చు, ఈరోజు బాబు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాష్ట్రం అంతా తెలిసే వరకు నేను నిద్రపోను. ఖచ్చితంగా మీరేం చిన్న సమస్య వచ్చినా, ఎవరెప్పుడు బెదిరింపు కాల్ వచ్చినా మమ్మల్ని కాల్ చేయండి. మేము ఖచ్చితంగా మద్దతు ఉంటాం అక్క. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫోన్ ఎవరైనా చేసినా కానీ, ఎవరైనా బెదిరింపు కాల్స్ వస్తే ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి అక్క. ఓకే, సరే సార్. ఓకే అండి. ఇది దయచేసి మహిళా సంఘాలకు మరొకసారి చెప్తున్నా, సపోర్ట్ చేయండి, ఈ కుటుంబాన్ని ఆదుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.